నమస్తే అండి. మానవ జాతికి ఆఖరి శత్రువు అయినటువంటి మరణము ఎందుకు వచ్చింది? అలాగునే ఆ మరణమును విధించుటకు వచ్చినటువంటి అవతార పురుషుడు మన భారతావనిలో పుట్టలేదా? వాస్తవానికి అవిధేయత వలన మానవుడికి మరణం సంక్రమిస్తే ఏ పురుషుడి యొక్క విధేయత వలన ఆ మరణంను స్వతంత్రించుకోవడం అనేది జరుగుతుంది? మేధావులు, జ్ఞానులు, యోగులు ఈ మా ప్రశ్నలకి సమాధానం ఇవ్వగలరు. మేమైతే పంచభూతాలకు నిర్ణయించినటువంటి మృత్యువుకు మృత్యువై మృత్యువును స్వతంత్రించుకొని మృతులలో నుంచి మహిమ దేహమునకు పునరుత్థానమైనటువంటి క్రీస్తునే మరణమును మృంగివేసినటువంటి ఆచార్యుడిగా ప్రకటిస్తున్నాము. మరి మీరెవరిని ప్రకటిస్తున్నారు? జ్ఞానులారా, యోగులారా, పండిత పీఠాధిపతులారా, సనాతన ధర్మము యొక్క శక్తిని ఆశ్రయించినటువంటి వారులారా, ఈ మా ప్రశ్నలకు మీరేమి సమాధానం చెప్తారు? ఎవడిని పరమపురుషుడిగా మీరు ప్రకటిస్తున్నారు? ఎవడి గురించినటువంటి మాటను వింటే సకలము ఎరుకవుతుందని ప్రకటిస్తున్నారు? ఎవడు నరుడికి నారాయణుడికి మధ్యవర్తి అయినటువంటి వాడు? అట్టివాడిని బోధించక సముద్రమంతా సబ్జెక్టును మీరు బోధిస్తున్నారు. ఇది సాధ్యమయ్యే పనినా? భగవద్గీత 11వ అధ్యాయం తెలియచెప్తుంది. వేదాధ్యయనము చేత కానీ, తపశ్చర్యల చేత కానీ, దాన ధర్మముల చేత కానీ, మీరు చేసేటువంటి పూజల చేత కానీ నన్ను కనుగొనలేరు అని. మరి ఏ విధంగా ఆయనను మనం కనుగొనగలము? ఎవడు ఈ మృత్యువుకు మృత్యువైనటువంటి వాడు? మృత్యువుకు నేను మృత్యువును అని భగవద్గీతలో ఆత్మ శ్రీకృష్ణుల యొక్క ఉపాధి ద్వారా సెలవిస్తుంది. ఇంతకు ఈ ఆత్మ ఎవడి ద్వారా అనగా ఏ అవతారము ద్వారా ఆ కార్యమును నెరవేర్చినది? ఒకసారి మా ఈ ప్రశ్నలన్నింటినీ ఆలోచించి మీ కామెంట్ రూపంలో తెలుపగలరు. థ్యాంక్ యూ. నమస్తే.